ఐటెంగా చెప్పుకోవచ్చు. ధరణిలో ఈ సమస్యలో తీరేనా? బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీసుకొచ్చిన వెబ్ పోర్టల్, ఎన్ని లొసుగులతో తయారు చేయించిన కేసీఆర్, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న కాంగ్రెస్ నేతలు, నేడు కొన్ని మార్పులతో కొనసాగించే యత్నం, ధరణితో రోడ్డున పడ్డ అన్నదాతలు, ఈ వెబ్సైట్తో తీవ్రంగా నష్టపోయిన సామాన్యులు, పాత రికార్డులను మాయం చేసిన గత ప్రభుత్వం, భూస్వాములకే లబ్ధి చేకూర చేసిన కేసీఆర్, రేవంత్ గవర్నమెంట్ ఏం మార్పులు చేయబోతుంది? కొత్తగా తెచ్చే భూమాతతో అయినా రైతులకు మేలు జరిగేనా? గత ప్రభుత్వం చూసుకుంటే ధరణి అని చెప్పి ఒక పోర్టల్ తీసుకొచ్చి దాదాపుగా కొన్ని వందలు కాదు కొన్ని లక్షల మందిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రోడ్ల మీద పడేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడో కాలం నుంచి దాదాపుగా కొన్ని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి కూడా సడన్గా మీది కాదు, ఇది పోర్టల్లో మీ పేరు లేదు, ఇది మీకు సంబంధించింది కాదు అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఈ ధరణిని కానీ ఈ ధరణి పోర్టల్ని కానీ పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చూస్తే ఇప్పటివరకైతే మనకి ఇంతవరకు అలాంటి చర్యలు ఏమీ కనపడలేదు. అయితే ఇప్పుడు వీళ్ళు కొత్తగా భూమాత అని చెప్పి ఒక పోర్టల్ తీసుకురాబోతున్నారు. భూమాత అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పోర్టల్ తీసుకురాబోతున్నారంట. గత ప్రభుత్వాలు చూసుకుంటే మనకి బీఆర్ఎస్ హయాంలో ఉన్న ప్రభుత్వాలు వీటిని ఏమంటారు, ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటిని సరిదిద్ది ఇప్పుడు భూమాత అని చెప్పి ఒక పోర్టల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో మనం చూసుకుంటే దాదాపు 90% మంది ఈ ధరణిని వ్యతిరేకించిన వాళ్ళే కనపడుతున్నారు. ఆ ధరణిని వ్యతిరేకించడం వల్లే, లేకపోతే ఆ ధరణి పోర్టల్ వల్లే చాలా గ్రామాల్లో కానీ చాలా మండలాల్లో కానీ బీఆర్ఎస్కు ఒక చెడ్డ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా. సో దీన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా కూడా వాడుకుంది. ఒక అస్త్రంగా ఉపయోగించుకొని ధరణి గురించి ఎన్నికల ప్రచారంలో కానీ మిగతా చోట్ల కానీ రేవంత్ రెడ్డి దగ్గర మొదలుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా కూడా దీనిపైన భారీ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి అసలు ఆ గతంలో వీళ్ళు చూసుకుంటే మనకి ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇప్పుడు నిన్న రీసెంట్గా జరిగిన కాంగ్రెస్ క్యాబినెట్ దీనిపైన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి ధరణి అనే ఆన్లైన్ వెబ్సైట్ తీసుకొచ్చింది. రైతుల భూ సమస్యల ఆధారంగా వేర్వేరు మాడ్యూల్స్ తయారు చేయబడింది. భూ సమస్యలను ధరణి వెబ్సైట్లో ఒక్కొక్కటి పరిష్కరించే క్రమంలో ధరణి ఓ సమస్యగా మారింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ప్లేస్లో భూమాత అని తీసుకురాబోతుంది. ఆశగలమ్మ దోషం ఎరగదు, పూటకొలమ్మ పుణ్యం ఎరగదు అన్నట్లుగా ఇక్కడ ఉదాహరణ చెప్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను ఇదేంటంటే ఒక వ్యక్తికి 4 సర్వే నెంబర్లు ఒక ఖాతాలో ఉంటే అందులో ఓ సర్వే నెంబర్ భూమిని అమ్మాడు అనుకోండి, మిగిలిన 3 సర్వే నెంబర్లు ఆ వ్యక్తి వారసులకు సక్సెషన్ కావటం లేదు. ఒక వ్యక్తి ఒక సర్వే నెంబర్లో కొంత భూమి ఉన్నచో ఆ భూమిలో కొంత భాగం అమ్మితే మిగిలిన భాగం తన వారసుల పేద సక్సెషన్ కావడం సమస్యగా మారింది. అదేవిధంగా ఒక అతనికి 4 కొడుకులు 2 బిడ్డలు ఉన్నచో ఇప్పుడు ధరణి స్లాట్ ప్రకారం ఒక్కరికైనా లేదా 4 కలిసి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక్కరే బుక్ చేసించో మిగతా 3 ఆడపిల్లలకు ఎన్ఓసి కావాలి. కానీ ఈ పద్ధతిలో సామాన్యులకు న్యాయం జరగలేదని ప్రధాన చర్చ. ఇక ఇందులో పోతే ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటే అందులో ఒకళ్ళు విదేశాల్లో ఉంటే లేకపోతే బతుకుదెరువు కోసం పట్టణాల్లో ఉంటే వాళ్ళకు తెలియకుండానే సక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. ఇది లీగల్ ఇష్యూ కింద వస్తుంది. అంటే ఒక 4 కొడుకులు 2 కూతుళ్ళు ఉంటే 4 రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే ఒక్కళ్ళే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కళ్ళు చేసుకుంటే మిగతా వాళ్ళకి ఎన్ఓసి ఇవ్వాలి. దాని తర్వాత దీంట్లో రకరకాల మాడ్యూల్స్ క్రియేట్ చేశారు. దాదాపు చెప్పాలంటే కొన్ని వందల మాడ్యూల్స్ క్రియేట్ చేశారు. ఈ 100 మాడ్యూల్స్లో ఎక్కడ ఏ మాడ్యూల్లో నా ప్రాబ్లం తీరుతుంది, ఏ మాడ్యూల్కి వెళ్తే నాకు సొల్యూషన్ దొరుకుతుందని అంతంత మాత్రంగా చదువుకున్న రైతులకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకి ఎవరు చెప్తారు? వాళ్ళకి ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు. ఇక ఇందులో ఊరుకున్న శంఖాన్ని ఊల్చి చెడగొట్టినట్లు ధరణి రాకముందు గతంలో ఉన్న పాత రికార్డులు, భూముల లెక్కలు సవివరంగా సాధారణ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. అప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ ఎస్ఆర్ఓలో ఉండేవి. అయితే ఆన్లైన్లో వెబ్ పోర్టల్ వచ్చాక ఒక సర్వే నెంబర్ కొత్త భాగం ప్లాటింగ్ చేయగా ఆ ప్లాట్లో జరిగే కొద్దిపాటి గొడవలు ప్రొవిజన్లు పెట్టడం, అనగా కోర్టు కేసులు, బ్యాంక్ మార్టిగేజులు, అడ్వకేట్ నోటీసులను ఆధారంగా ప్రొవిజన్లు పెట్టారు. అయితే ఇప్పుడు మొత్తం సర్వే నెంబర్ ప్రొవిజన్లో ఉండడం మూలంగా
ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక సర్వే నెంబర్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ సీడింగ్లో కానీ, భూదాన్ భూములు కానీ, వక్ఫ్ బోర్డ్ కానీ, ఎండోమెంట్ కానీ ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రొవిషన్లోకి వస్తున్నాయి. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్న ఖాతాలోని భూమినంతా అమ్మిన తర్వాత సదరు వ్యక్తి అదే ఊరిలో వేరే సర్వే నెంబర్లో ఉన్న భూమిని కొంటే ఆ వ్యక్తికి పట్టా పాస్ పుస్తకాలు రావట్లేదు. ఒక వ్యక్తి ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఉంటే దానిలో 2 ఎకరాలు నాలా చేయబడితే మిగిలిన 18 ఎకరాల పట్టా పాస్ పుస్తకాలు జారీ కావడం లేదు. ఒక సర్వే నెంబర్లో హౌస్ సైడ్స్ నాలా అని వచ్చిన దానిని భూమి రూపంలో మార్చుకునే విధంగా ఉంది. కానీ ఫిజికల్గా కానీ ప్లాట్లు కానీ ఉండి ధరణిలో భూమి రూపంలో ఉంటే దాన్ని ప్లాట్ రూపంలో మార్చుకునే విధానం లేకపోవటం చాలా సమస్యలు వస్తున్నాయి. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్న సామెత మాదిరిగా ఇక్కడ చూసుకుంటే మనం గతంలో ఉన్న మాదిరిగా సాధారణ రికార్డులు, భూములు కొనుగోలు, అమ్మకాలు చాలా ఈజీగా జరిగిపోయాయి గతంలో. కానీ ఇప్పుడు ధరణి వచ్చాక అదంతా ఒక పెద్ద ప్రాసెస్లో మారింది. ఇప్పుడు వీళ్ళు గతంలో ఏమన్నా మనకి చూసుకుంటే కనుక ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్. గతంలో మనకి భూమి గురించి కానీ లేకపోతే మనం సాగు చేసే పంట పొలం గురించి కానీ ఏమైనా సమస్యలు ఉన్నా, రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నా, లేకపోతే ఇంకేమైనా సమస్యలు ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఏమంటున్నారు, దీని గురించి మాకేమీ తెలియదు, మీరు మీ సేవకు ఈ సేవకు అని అంటున్నారు. అక్కడికి వెళ్తే అక్కడ దాదాపుగా కొన్ని వందల మాడ్యూల్స్ కనపడతాయి. ఇక్కడ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు చెప్తారు, అటు తిప్పి రైతులు నానా గోసపడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం అప్లై చేసుకోవడం కోసం మీ సేవకు తప్పకుండా వెళ్లాల్సిందే. కానీ మీ సేవలో ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో కూడా చదువుకొని అన్నదాతకు చెప్పేవారు ఉండరు. ఏ మాడ్యూల్లో అప్లై చేయాలో ఒక నోటీస్ బోర్డు ద్వారా తెలియజేసే విధానం ప్రవేశపెట్టాలి. భూ సమస్యలు తీర్చాలంటూ వచ్చిన స్థానికుడు వివరిస్తే బాగుండేది. అందరికీ కాళ్ళు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు అని చెప్పి మనకి గతంలో ఒక సామెత ఉండేది. సరే, గతంలో చూసుకుంటే మనకి ఇక్కడ ఏం జరిగేది, సమస్యలు పరిష్కరించుకోవాల్సిందే అని ఎవరన్నా మనం ఆర్ఆర్ఓ చుట్టూ కానీ లేకపోతే వీళ్ళ ప్రకారం వీళ్ళ ఆఫీసులకి వెళ్తే వీళ్ళు ఒక 10వ పరకో తీసుకున్నా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే సొల్యూషన్ అవుతుంది, దీనికి ఏం చేయాలి అని చెప్పి ఒక సొల్యూషన్ చూపించి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అటు ఈ సేవకి వెళ్తే మీ సేవకి వెళ్తే అక్కడ చెప్పేవాళ్ళు ఉండరు. ఎలాంటి మాడ్యూల్ అప్లై చేసుకోవాలో వీళ్ళకి తెలియదు. కొన్ని లక్షల మంది రైతులు ఎప్పటి నుంచో అంటే వాళ్ళ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి ఇప్పుడు సడన్గా వాళ్ళది కాకుండా పోయిద్ది, లేదా నాలా కిందకి వెళ్ళిపోయిద్ది, ధరణి పోర్టల్లో ఉండదు. ఇలా కొన్ని లక్షల మంది రైతులు ధరణి పోర్టల్ వల్ల విపరీతంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి మనకు కనపడింది ఆ రోజుల్లో. ఇక్కడ చూసుకుంటే సామాన్య ప్రజానికాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటారో లేక మామూలుగా ఆశపడతారో కానీ కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టు పని చేయమంటే సాకులు చెప్తారు. హెచ్ఎండిఏ పరిధిలో గల ఎంఆర్ఓలందరికీ ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అధికారం ఉన్నప్పటికీ ఇవ్వటం లేదు. ధరణి వచ్చినప్పటి నుంచి డబ్బు సంపాదన పైనే పడ్డారు అందరూ. ధరణి పోర్టల్ తెచ్చిన మాజీ సీఎం ధరణి ఆపరేటర్లుగా ధరణి పోర్టల్ తీసుకొచ్చింది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ధరణి పోర్టల్ పనులు కానీ ధరణి పోర్టల్ మొత్తం ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేశారు మన మాజీ ముఖ్యమంత్రి గారు. సో ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేశారు, దీని నుంచి ఎలా సంపాదించుకోవచ్చు, ఎలా ఇన్కమ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ లంచాలు తీసుకోవచ్చు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టచ్చు, ఏం చేయాలి అనే పని మీదే అచ్చంగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఇది జరిగిన తర్వాత ఇంకేంటి, వాళ్ళు డబ్బులు యథేచ్ఛగా ఆశపడ్డారు. ఇక్కడ ధరణి పోర్టల్లోని TM33లో ఉన్న పేరు మార్పు, విస్తృత దిద్దుబాటు అంటే ఎక్స్టెండ్ కరెక్షన్, క్లారికల్ లోపాలు ఎంఆర్ఓ పరిధిలో ఉంటే మంచిదని ప్రజలు అంటున్నారు. అలాగే క్లాసిఫికేషన్ చేంజ్ అంటే సీలింగ్ టు పట్టా, భూదాన్ టు పట్టా, వక్ఫ్ టు పట్టా, ఎండోన్మెంట్ టు పట్టాకు సంబంధించిన అన్నీ కూడా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటే బాగుంటుంది అని విశ్లేషకులు మాట చెప్తున్నారు. కారణం ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి CCL ఎక్కడుందో తెలీదు, అక్కడికి వెళ్ళి ఎవరిని కావాలో కూడా తెలియదు. ఇలాంటి పంచాయతీ ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళి తీర్చుకునేలా ఉంటే మంచిదని భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే 38E సర్టిఫికెట్ హోల్డర్స్, ఇనామ్ ల్యాండ్ హోల్డర్స్ పట్టా పుస్తకాల కోసం ధరణిలో ఏ మాడ్యూల్ అప్లై చేయాలో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. ఇక్కడ మీకు ఇంకొక ఈ ధరణి పోర్టల్ అమల్లో ఉన్నప్పుడు, అది ఇప్పటికీ అమల్లో ఉందనుకోండి, ఈ ధరణి పోర్టల్ గురించి మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే కలెక్టర్లు, ఎంఆర్ఓలు వీళ్ళు కూడా
ఎవరైతే ఈ ధరణి పోర్టల్ ఆపరేట్ చేస్తున్న ప్రైవేట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మా ల్యాండ్లు కూడా ఇట్లా అయిపోయిన పరిస్థితి చెప్పుకునే పరిస్థితి మనం చూసాం. అంటే దాదాపుగా కలెక్టర్లు ఎంఆర్ఓ స్థాయి వాళ్ళకే వాళ్ళ ల్యాండ్ తప్పుగా చూపిస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. పెద్ద పెద్ద వాళ్ళకే ధరణి పోర్టల్లో తప్పుగా ల్యాండ్లు చూపిస్తే, లేకపోతే వాళ్ళ వ్యవసాయ భూములు చూపిస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు సామాన్య రైతులకి ఎక్కడ తెలుస్తాయి ఇవన్నీ? గతంలో మనం గత కొంతకాలం అంటే మన కొన్ని ఏళ్ల క్రితం చూసుకుంటే దొరలో ఎట్లయితే భూములను బలవంతంగా సామాన్యుల నుంచి లాక్కునేవాళ్ళు, అదేవిధంగా ఈ దొర కూడా భూములను లాక్కున్నాడు అని చెప్పి సామాన్య రైతులు, చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈ ధరణి పోర్టల్? ఎవరు అడిగారు తెమ్మని? దీనివల్ల ఉపయోగం ఏంటి? మీరేం చెప్పారు? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ధరణి పోర్టల్ తీసుకురావటం వల్ల అన్యక్రాంతం అయిపోతున్న భూములు, లేకపోతే ఆక్రమణలకు గురవుతున్న ఎన్నో భూముల్ని మేము రెగ్యులరైజ్ చేస్తాము, అందరికీ చక్కగా పట్టాలు ఇస్తాము, పాస్బుక్లు ఇస్తామని చెప్పిన పరిస్థితి మీరు చెప్పి తీసుకొచ్చారు ధరణి పోర్టల్. కానీ అది ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి? అక్కడ ఉందేంటి? దానికి ఏ విధానాలు రూపొందించారు? అంటే ఇప్పుడు ఒక సామాన్యుడు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే పట్టించుకోరు, ఎంఆర్ ఆఫీసులకు వెళ్తే పట్టించుకోరు, మీ సేవకి వెళ్తే పట్టించుకోరు. ఇక వీళ్ళే పట్టించుకున్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు పట్టించుకుంటారు? జనాలకు అర్థం కానీ, రైతులకు అర్థం కానీ ఒక రాకెట్ సైన్స్ని తీసుకొచ్చి మీరు వాళ్ళ నెత్తి మీద రుద్ది బలవంతంగా మీ భూములన్నీ ధరణి పోర్టల్లో వెళ్ళిపోయినాయి అని చెప్తే సామాన్యులకు, ముఖ్యంగా రైతులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ ధరణి పోర్టల్ వల్లే మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు హైడ్రా వచ్చింది, ఆ ఫామ్ హౌస్ కూడా ఉండదో తెలియని పరిస్థితి. మరి చూసుకోండి. ఏదేమైనా ఇట్లాంటి ఒక అడ్డదిడ్డమైన తలాతోక లేని కొన్ని పోర్టల్స్ తీసుకురావటం వల్ల సామాన్యులు, రైతులు, నిజంగా కొన్ని లక్షల మంది రైతులు ఈ ధరణి పోర్టల్ అర్థం కాక ఆ స్థలాలు ఇక్కడ ఇంకో మెయిన్ టాపిక్, ముఖ్యమైన ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ చెప్పాలి మీకు. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎవరైనా వాళ్ళ కూతురి పెళ్లి పెట్టుకోనో, లేకపోతే పిల్లల్ని విదేశాలు పంపించడానికో, ఇంకేదన్నా పనులతో వాళ్ళు ల్యాండ్లు అమ్ముకోవాలన్నా, ల్యాండ్లు అమ్ముకొని బిడ్డ పెళ్లి చేద్దామన్నా, ఇంకేమన్నా చేద్దామన్నా అది జరగని పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు అమ్ముదామని వెళ్తే ధరణి పోర్టల్ చూసి ఇది మీ సైట్ కాదు, లేకపోతే దీంట్లో కొంతే మీద ఉంది, ఇది పక్క దాంట్లో ఉంది, ఇలాంటి రకరకాలు చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు ధైర్యంగా ఓకే నాకు ఇక్కడ ఇంత భూమి ఉంది, దీన్ని నమ్మి నా కూతురు పెళ్లి చేయొచ్చు, లేకపోతే దీన్ని నమ్మి నా కొడుకుని చదివించవచ్చు అని ఎప్పటి నుంచో అది ఉంది అని చెప్పి ధైర్యంగా ఆసరాగా ఉన్న రైతుకు ఒక్కసారిగా ఎప్పటి నుంచో మనది అనుకుంటున్న ఈ స్థలం మీది కాదు అని చెప్పేసరికి వాళ్ళకి ఏం చేయాలో, ఎటు పోవాలో పాలుపోని పరిస్థితి తీసుకొచ్చింది ధరణి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్న భూమాత అయినా వీటన్నిటికీ చెక్ పెట్టి సామాన్యులు, రైతులు, రైతు కూలీలు వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ ధరణిలాగానే ఇదే విధంగా కంటిన్యూ చేస్తుందా అనేది మాత్రం మనం చూడాలి. ఏదేమైనా దీంట్లో మాత్రం మార్పు తీసుకురాకుండా పెద్దోళ్లకు కొమ్ము కాసేలాగా ఉంటే ఆసాములకు, భూస్వాములకు, పెద్దోళ్లకు, పెత్తందారులకు కొమ్ము కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భూమాతని అదే విధంగా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి బీఆర్ఎస్ మాదిరిగా మీరు కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు అది చేస్తాం అని చెప్పారు, కానీ ఎక్కడా కూడా మీరు అవేమీ చేసిన పరిస్థితి మనకు కనపడలేదు. దాదాపు వాళ్ళ దారిలోనే వాళ్ళ దానికి ఉంటే మీరు వెళ్తూ వచ్చారు, అదే దారిలో అదే తోవలో మీరు పనిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారులు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ గత ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విధంగా తప్పు తడకలుగా ప్రైవేట్ వ్యక్తులకు అడ్డదిడ్డంగా మీరు కూడా భూమాతను కేటాయించకుండా, కనీసం మీ రుణమాఫీ లాగా వీటిలాగా అడ్డదిడ్డంగా కొర్రీలు పెట్టకుండా మీరన్నా కొంచెం పేదలకు, రైతులకు వీళ్ళకి పనికొచ్చేలా చేసి కొంచెం వాళ్ళని బతికించమని కోరుకుంటున్నాం.